హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇవైతే నిన్న వేసిన వడియాలు. ఇక పొద్దున్నే బయట వాకిలి ఊడ్చేసి ముగ్గు పెట్టేసిన తర్వాత ఇక ఈ వడియాలైతే తడిపేసి ఆ క్లాత్తో వడియాలైతే ఒలిసేసాను. నిన్న సాయంత్రం ఒలుద్దాం అనుకున్నానండి, కానీ నిన్న సాయంత్రం పని అవ్వలేదు. అందుకని చెప్పి ఇక పొద్దున్నే అయితే వడియాలు ఒలిసేసి అయితే మంచం మీద ఆరబెట్టేశాను. ఈదురుగాలిలాగా దుమ్మంతా వచ్చేస్తుందండి, అందుకని చెప్పి మంచం మీద అయితే ఆరబెట్టేశాను. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీలోకి అయితే చట్నీ చేయలేదండి. ఇడ్లీ సాంబార్ కాంబినేషను, అందుకని చెప్పి ఇక సాంబార్ అయితే కాసాను పొద్దున్నే. స్టవ్ అంతా జిడ్డుగా అలాగే పిండి అంతా పడింది, వడియాల పిండి. అందుకని చెప్పి ఇక స్టవ్ అంతా క్లీన్ చేద్దామని చెప్పి ఇక టిఫిన్ చేసిన తర్వాత ఇడ్లీ ప్లేట్లు అన్నీ బయట నీళ్ళలో అయితే నానబెట్టేశాను. కొంచెం వాటర్ అయితే జల్లేసి కొంచెం సర్ఫేసి అయితే ఇలా క్లీన్ చేస్తున్నాను. ఎక్కువ జిడ్డేమి లేదు, కానీ తాలింపు వేసా కదండి, అలాగే కొంచెం వడియాల పిండి కూడా పొయ్యి మీద పడింది. అందుకని చెప్పి ఇదంతా నీట్గా అయితే కడిగేస్తున్నాను. మనం వాటర్ పోసి ఓకే కడిగితే స్టవ్ అనేది తొందరగా పాడైపోయిద్దంట. అందుకని చెప్పి కొంచెం నీళ్లు జల్లి ఇలా తుడిసినా సరిపోయిద్ది. వేడి నీళ్ళు జల్లితే మాత్రం త్వరగా పోయిద్దండి. వేడి నీళ్ళు, షాంపూ కానీ అలాంటివి అయితే మాత్రం ఎక్కువ జిడ్డు లేదని చెప్పి కొంచెం సర్ఫ్ అయితే వేసి రుద్దేసి ఇలా అయితే క్లీన్ చేసేసాను. స్టవ్ ఎంత క్లీన్ చేసినా మళ్ళీ వంట చేస్తూనే ఉంటాము, మళ్ళీ నూనె మరకలు అనేవి పడతానే ఉంటాయి. కానీ ఏంటంటే మనం చారు కానీ పప్పు కానీ అలాంటివి తాలింపులు వేసే కూరలు వండితే త్వరగా జిడ్డులాగా మరకలు పడిపోతూ ఉంటాయి. పప్పు వండినా కానీ కొంచెం ఆ వాటర్ అనేది ఒక్కొక్కసారి పొంగిపోయి స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. గ్యాస్ స్టవ్ అనేది కడగటం కన్నా ఇలా షాంపూతో కానీ లేకపోతే వేడి వాటర్తో కానీ ఇలా తుడిస్తేనే తొందరగా అనేది పాడవకుండా ఉండిద్దండి. ఇక స్టవ్ అంతా తుడిచేసిన తర్వాత అయితే పక్కన ఉన్న ఈ డబ్బాలన్నీ సర్దేసి ఇక్కడ కూడా శుభ్రంగా తుడిచేసానండి. ఈ డబ్బాలు ఎన్నిసార్లు తీసేసినా కానీ మళ్ళీ వస్తూనే ఉంటాయి రోజుకి. ఇంకా సంఖ్య పెరిగేది కానీ తరగటం మాత్రం అస్సలు జరగదు. ఎందుకంటే ఆడపిల్లలు ఉంటే సర్దుతారు, కానీ ఈ మగపిల్లలు అస్సలు సర్దరు. ఎక్కడ ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి డబ్బాలు అవి పెడతానే ఉంటారు. ఇక ఇవన్నీ తుడిచేసానండి. ఇక్కడ ఏంటంటే నిన్న పంచదార కూడా ఒలకపోసారు ఈ పిల్లలు, అందుకని చెప్పి ఇదంతా తుడిచేసాను. రైస్ కుక్కర్ ఏంటంటే ఇటువరకు ఒక పూట ఉండేదాన్ని, కానీ ఇప్పుడు ఈ గ్యాస్ బండ్లో దొరకట్లేదు కదా, అందుకని చెప్పి ఇక 2 పూటలు అన్నం అనేది దీంట్లోనే వండుతున్నానండి. మనం ఏ వస్తువైనా త్వరగా పాడవకుండా ఉండాలంటే మాత్రం ఎప్పటికప్పుడే శుభ్రం చేసుకుంటూ ఉంటే మాత్రం త్వరగా మురికి కూడా పట్టకుండా ఉంటాయండి, చక్కగా నీట్గా ఉంటాయి. అప్పుడే కొన్న వాటికిలాగా ఇక్కడ కనపడుతుంది కదా బిస్లరీ వాటర్ బాటిల్ స్టిక్కరు, అది అనవసరంగా అంటించానండి. వచ్చేసిద్దేమోని అనుకున్నాను, ఎంత ట్రై చేసినా అస్సలు పోవట్లేదు. ఇటువరకు ఏంటంటే అక్కడ న్యూస్ పేపర్లు వేసేదాన్ని, ఇప్పుడు ఏంటో నాకు అసలు ఆ న్యూస్ పేపర్లు వాడబుద్ధి కావట్లేదు. అలాగే అసలు వాటి రేట్లు కూడా పెరిగిపోయినాయిలండి. ఇక ఇల్లు మొత్తం తుడిసేసాను ఒకసారి, ఇల్లంతా తుడిసేసి ఇక అంట్లయితే కడుగుతున్నాను. ఇడ్లీ ప్లేట్లు అయితే శుభ్రంగా నానిపోయినాయి చక్కగా. ఇడ్లీ వేస్తే మాత్రం అమ్మో ఎన్ని సామాను వస్తాయో కడగటానికి, అన్ని సామాను వస్తాయి. ఇక ఈ సామాను అన్నీ కడిగేసిన తర్వాత ఇక పూజ అయితే ఇలా చేసేసాను. పూజ చేసేసరికి చాలా లేట్ అయ్యిందండి. ఇక వడియాలు ఎండబెట్టా కదా, ఆ వడియాలు ఎలా ఉంటాయో ఏంటో టేస్ట్ చేయాలంట మా పిల్లలైతే, అందుకని చెప్పి కొంచెం తీసుకొచ్చి అయితే వేయించాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. వీటిల్లోనే మన ఇష్టమైన కలర్స్ కూడా వేసుకుని వేయచ్చు. ఈసారి అయితే చిన్న చిట్టి వడియాలు అయితే వేస్తాను. అవైతే డబ్బాలు అనేది ఎక్కువ పడతాయి. ఇవేంటంటే పెద్ద డబ్బా కావాల్సి వస్తుంది ఇలాంటి వడియాలకి, అలాగే నూనె కూడా ఎక్కువ కావాలి. అందుకని చెప్పి ఈ వడియాలు ఉంటే మాత్రం మా పిల్లలు అప్పడాల జోలికి వెళ్ళరండి, అందుకని చెప్పి ఈ వడియాలు అయితే వేశాను. 2 రోజులు మట్టి వాతావరణం మార్పు వచ్చింది, ఎండ అనేది తక్కువ, ఈదురుగాలు వేస్తున్నాయి బాగా. ఇక అందుకని చెప్పి 2 రోజులు ఉండాకైతే వడియాలు అయితే పడతాను. మళ్ళీ ఎండ మాత్రం బాగా వేసిందంటే మాత్రం చక్కగా 2-3 గంటల్లో ఆరిపోతుందండి పిండి అంతా. అదే ఎండ అయిపోతే మాత్రం అస్సలు ఎండట్లేదు, మనం పలసగా వేస్తేనే తొందరగా ఆరిపోతాయి.
ఇక వడియాలు అయితే వేయించేసేసాను. టేస్ట్ ఎలా ఉందో చూస్తారంట ఈరోజైతే. ఇక వాళ్ళకైతే అన్నం పెట్టేసిన తర్వాత ఈ మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ బ్లౌజ్ అయితే కుట్టడం అయిపోయింది. అలాగే చేతి పని కూడా చేసేసాను. ఆమెకైతే ఇచ్చి పంపించాలి ఆ పిన్నికైతే. ఇక మిషన్ అయితే సర్దేసి ఇదంతా ఊడ్చేసేయాలండి. ఇదంతా పీలికలుగా ఉంది. మా చిన్నోడైతే కాగితాలన్నీ కట్ చేసి రోత చేసేసాడు వాకిలంతా. బయట అయితే చల్లగా ఉంది. వర్షం పడేటట్టు ఉంది వాతావరణం అయితే.